ఆయన ప్రియుడైతే సంఘం ఏమిటండి కదా. మరి ఆయన ఇంత చేస్తే మరి ఈవిడ ఎంత చేస్తుంది? ఇప్పుడు ఆయన అన్ని మాటలు పడ్డాడు, అంత కష్టపడ్డాడు, ఆయన అవమానాలు ఉండలేదు, ఇన్ని కష్టాలు పడ్డాడు. మరి ఆయన కొరకు చివరికి ఆ ప్రియురాలు అన్న పదాన సంఘం కొరకు ఆయన ప్రాణమే ఇచ్చేంతగా కష్టపడితే మరి సంఘం అంటే ఆ సంఘములో ఉన్న నీవు నేను ఆయన కొరకు ఎంత కష్టపడాలి? నేను మరలా చెప్తున్నాను, మన కొరకు పడే కష్టం అది నీ శరీరం కొరకు. నువ్వు చదువుకుంటున్నా, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, వ్యవసాయం చేస్తున్నా, ఏదైనా చెయ్యి, ఎంతన్నా కష్టపడి ఎండకిండు వానకదాడు చలికి వణుకు ఏమైనా చేయి, నువ్వంత కష్టపడేది ఏమిటంటే నీ కొరకు నువ్వే, నీ బ్రతుకు తెరువు కొరకు కష్టపడుతున్నావు. కానీ ప్రభు కొరకు కష్టపడేది ఉంది కావాలి. సంఘము అంచె దినాల్లో ఆయన ప్రియుడైతే సంఘం ఏమవ్వాలండి? అవ్వాలి అని అంటే ఈ అనుభవాల గుండా మనం కూడా వెళ్ళాలి. అలాగూ వెళ్ళిన అనుభవాన్ని ప్రియమైన వారు మన ముందున్న అపోస్తలులు ఆ మార్గంలో నడిచారు. వారు యేసుక్రీస్తు కొరకు ఎన్ని అవమానాలు పడ్డారండి, యేసుక్రీస్తు కొరకు ఎంతగా బాధించబడుతూ వచ్చారండి.